కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో క్షుద్ర పూజల కలకలం రేగింది. అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రభుత్వ హాస్పిటల్ టౌన్ పోలీస్ స్టేషన్ కు అత్యంత సమీపంలోనే ఈ క్షుద్ర పూజలు జరిగాయి. ముగ్గులు వేసి కుంకుమ చల్లి నిమ్మకాయలు కోసారు దుండగులు. ఎవరి కోసం ఈ పూజలు చేశారనే దానిపై ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఎవరి కోసం చేశారు అని కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఆళ్లగడ్డలో ఇప్పుడు ఈ అంశం క్షుద్ర పూజల అంశం చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొని ఉంది. అటువైపు వెళ్లాలంటేనే భయపడుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ పక్కనే క్షుద్ర పూజలు చేయడంపై ఇప్పుడు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలీస్ స్టేషన్ ఉంది, మరొక దగ్గరలోనే హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఎప్పుడు కూడా నిరంతరం కూడా జనాలు తిరుగుతూనే ఉంటారు. అలాంటి సమయంలో ఇలా క్షుద్ర పూజలు ఎవరు చేశారు అంటూ కూడా విస్మయానికి గురవుతున్నారు. పూజలపై విచారణ చేపట్టారు పోలీసులు. ఒకసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయభ్రాంతులకు గురై అటు పక్కకు వెళ్లాలన్నా కానీ భయపడిపోతూ ఉన్నారు ఆళ్లగడ్డ వాసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ క్షుద్ర పూజల గురించి? నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో చెప్పుకోవచ్చు. నగరం నడిబొడ్డున ఒక్కసారిగా మనం చూసుకుంటే అర్ధరాత్రి సమయంలో కూడా పూర్తి స్థాయిలో కొంతమంది దుండగులు ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దాని ముందుకు పోలీస్ స్టేషన్ కి అతి సమీపంలో కూడా ఈ క్షుద్ర పూజలు చేసినట్టుగా ప్రజలు గుర్తించారని చెప్పవచ్చు. ఉదయం తెల్లవారగాని అటువైపు వెళ్తున్నటువంటి పేషెంట్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఒక్కసారిగా ఈ క్షుద్ర పూజలు కలకలం రేపాయని చెప్పవచ్చు. అక్కడ ముగ్గులు వేసి దాంతో పాటుగా నిమ్మకాయలు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో కూడా ఈ పని ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారన్న దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఫిర్యాదు చేశారు. ఎవరో ఈ రకంగా చేశారని కోణంలో పూర్తి స్థాయిలో అయితే పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని ఎవరు ఇట్లా క్షుద్ర పూజలు చేశారన్న దానిపైన కూడా విచారణ మొదలు పెట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కి సమీపంలో ఉంది, అంటే నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇలా చేశారు, ఇది ఆకతాయిల పనే లేకపోతే ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగానే రకంగా చేశారన్న కోణంలో కూడా పోలీస్ అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ సమీపంలో ఉంది, ఇటు పబ్లిక్ బాగా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇట్లా చేశారన్న దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ క్షుద్ర పూజల నేపథ్యంలో కూడా ప్రజలు ఒకంత భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీని మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎటువంటి అనుమానాలు ఏమైనా వ్యక్తం చేస్తూ ఉన్నారా? నిజంగా చూసుకుంటే ఇంటి ముందు అలా చేసేటువంటి దాఖలాలు లేవు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, ఆ ఆవరణంలో కూడా కొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రి ముందు చేశారు ఈ పని. ఈ నేపథ్యంలో కూడా ఎవరు చేశారంటే దానిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఇలా చేశారని. ఏదేమైనప్పటికీ కూడా ఇలా క్షుద్ర పూజలు చేయడం వల్ల కూడా ఒక భయాందోళన అయితే ప్రజల్లో ఉందనే మనం చెప్పుకోవాలి. ఎవరి కోసం చేసినప్పటికీ కూడా ఈ రకంగా ఉన్నటువంటి గతంలో ఈ ప్రాంతంలో కూడా, అంటే ఈ ఆళ్లగడ్డ సమీపంలో కూడా ఇటువంటి చర్యలు ఎప్పుడైనా జరిగాయా? గతంలో చూసుకుంటే నగరంలో తరచూ కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగారు షాప్స్ కావచ్చు, ఆ కాలనీలో కూడా పలు సందర్భాల్లో కూడా ఇలా క్షుద్ర పూజలు చేసేటువంటి దాఖలాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణం ఏదైతే ఉందో నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆళ్లగడ్డలో ఈ హాస్పిటల్ ముందే ఈ రకంగా చేశారని చెప్పవచ్చు. ఎందుకు చేశారు, ఎలా చేశారు? ఎందుకంటే రద్దీగున్న ప్రాంతంలో పోలీస్ ఫిఫ్టింగ్ ఉంటుంది, నిత్యం ప్రజలు తిరుగుతుంటారు, ముఖ్యంగా పేషెంట్లు కూడా అటువైపుగా వెళ్తూ ఉంటారు. కానీ ఇట్లా ఎంత రద్దీగా ఉన్నటువంటి ఈ ప్లేస్ లో ఎవరు ఈ రకంగా చేశారన్న దానిపైన కూడా పూర్తిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని ఎందుకంటే పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఎవరు చేశారన్న కోణంలో కూడా దర్యాప్తు కూడా ప్రారంభించే పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఒక భయాందోళన ఉన్నారు. ఎందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారన్న దానిపైన కూడా, ఎవరిని టార్గెట్ చేశారన్న దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ అధికారులు దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలా. ఇలాగా చేసే ఆకతాయిల పైన కూడా ఒకవేళ ఆకతాయిని పని చేస్తుంటే కనుక వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ముఖ్యంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. మీ దగ్గర నుంచి మరింత అప్డేట్స్ తీసుకుంటాము. ఇప్పుడు ఆళ్లగడ్డలో క్షుద్ర పూజల కలకలం రేగింది. అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో దానికి సమీపంలో, అతి సమీపంలో కూడా ఈ క్షుద్ర పూజలు చేయటం, మరొక వైపు ఏమో అక్కడే హాస్పిటల్ ఉంది. అయినప్పటికీ కూడా నిత్యం కూడా జనాలు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, అలర్ట్గానే ఉంటారు. అటువంటి ఒక స్థానంలో కూడా ఇటువంటి క్షుద్ర పూజలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఒక ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ వేసి నిమ్మకాయలు కట్ చేసి పెట్టినటువంటి చూస్తూ ఉన్నాం. ఇంకా దాని చుట్టూ కూడా అక్కడక్కడ తడిగా కూడా దృశ్యాలు కూడా మనకి ఆ విజువల్లో కనిపిస్తూ ఉంది. అంటే కావాలని క్షుద్ర పూజలు చేశారా? మరొకటి అక్కడ ఉన్నటువంటి వారు చర్చించుకుంటున్నది ఏంటంటే, క్షుద్ర పూజలు కనుక చేస్తే, ఇవి చేతబడులు అలాంటి చేష్టలు అనుకుంటే కనుక డెఫినెట్గా కూడా అక్కడ ఒక కూడలి ప్రాంతంలో చేస్తారు, ఒక రోడ్డు మీద చేయడంతో కూడా ఇది ఏదైనా ఎవరైనా ఆకతాయిల పన లేకపోతే క్షుద్ర పూజ చేశారు ఎవరైనా ఒక వ్యక్తిని కానీ, అక్కడ మనం చూస్తే కనుక అది ఒక షాప్స్ దగ్గర ఉంది.
ఎవరైనా కావాలని చెప్పి ఎవరినైనా టార్గెట్ చేసి క్షుద్ర పూజ చేశారా అని కూడా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా అర్ధరాత్రి ఎవరు ఈ పనులు చేస్తూ ఉంది, ఇక్కడ జనాలు తిరుగుతూ ఉంటారు, అయినప్పటికీ కూడా భయం లేకుండా చేశారంటే ఎవరైనా కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, బాగా తెలిసినటువంటి వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఆలగడ్డలో గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇక పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే అటువైపు వెళ్లాలంటేనే ఆలగడ్డ వాసులు భయపడుతున్న సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవటం కూడా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది స్థానికులని.